ఇరాన్ని క్రిందటిసారి చావుబాధ వదిలింది అమెరికా. ఆ తర్వాత ప్రపంచమంతా కోపం వచ్చేసింది. ఏది ఇజ్రాయెల్ మొదట చావుబాది. అప్పుడు ఇజ్రాయెల్ మీద కోపం వచ్చింది ప్రపంచం అందరికి కూడా. అమెరికా ఇజ్రాయెల్ చెప్పినట్టు నడుస్తోంది. ఇజ్రాయెల్ వెళ్ళి యుద్ధం చేస్తుంటే అమెరికా వెనకాల తోకలాగా వెళ్తోంది అన్నట్టు. ఈ ట్రిప్ జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ అసలు పార్టిసిపేట్ చేయలేదు. కంప్లీట్గా అమెరికానే అటాక్ చేసింది 15 రోజుల నుంచి. మరి అమెరికాకి ఇరాన్కి ఉన్న గొడవ ఏంటి? గొడవ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య కదా. అదే అసలు లాజిక్. నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా. ఇజ్రాయెల్ లేకపోతే అమెరికా బతుకు ప్రపంచంలో కుక్క బతుకు అయిపోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ని కాపాడుకురావడం దాని అవసరం. రెండవది, ఇస్లామిక్ రాజ్యాలు గనక పవర్ఫుల్గా తయారైతే అమెరికా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కాబట్టి అవనివ్వదు. పాకిస్తాన్లోనేమో స్వార్థపరులు, అవినీతి పరుల యొక్క కోరికలు తీరుస్తూ వాళ్ళని ఎదగనివ్వదు. అట్లాగే ఇరాన్లో అంతే. అక్కడ గొడవలు చేసి మరీ చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అమెరికా ఈ ట్రిప్ నాశనం చేస్తే, క్రిందసారి ఇజ్రాయెల్ నాశనం చేస్తే, తాజాగా నెతన్యాహు ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రెండు కాన్సెప్ట్లో యుద్ధం ఆగుతుంది. ఒకటి, ఇరాన్లో ప్రభుత్వం మారాలి. కొమైనీ వాళ్ళు కాదు ఉండాల్సింది, మేబీ పహ్లావీనా లేకపోతే ఇంకొక ప్రజల చేత ఎన్నికయ్యేవాళ్ళు. వాళ్లే సైన్యాన్ని చూసుకోవాలి, వాళ్లే దేశాన్ని నడపాలి. అంటే రెజ్యూమ్ చేంజ్ జరగాలి. అప్పుడు మేము యుద్ధం ఆపుతాం. నెంబర్ 1. నెంబర్ 2, లేదా ఇరాన్కి సంబంధించినటువంటి అణ్వస్త్రాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి యురేనియం ఏదైతే ఉందో అది మాకు అప్పచెప్పడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేదాకా యుద్ధం ఆగదని ప్రకటించారు.